నాన్నగారు, అమ్మ మీ సలహా కోసం రాలేదు, మీ సాయం కోసం వచ్చాను. ఆ మాట అనకూడదు, కానీ అన్నాను నేను. తల్లిదండ్రులతో మీ సలహా కోసం కాదు, మీ సాయం కోసం వచ్చానన్నది ఇదే భాష వాడాను నేను. మీకు సాయపడాలంటే సాయం చేయండి, కొంచెం తేలిక అవుతుంది. లేదంటే నా ప్రయత్నం నేను చేస్తాను, కొంచెం కష్టం కావచ్చు, కానీ నేను మాత్రం మారేది లేదని చెప్పాను. మరుక్షణం ఒక మాట మాట్లాడకుండా, బాబు వేర్ విత్ యూ, బా వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, మా నుంచి చేతన సపోర్ట్ పూర్తిగా ఉంటుందన్నారు. సో ఆ రకంగా అప్పటి నుంచి ఏనాడు కూడా మళ్ళీ అలాగే ఐఏఎస్ నుంచి బయటకు వెళ్తానంటే మా నాన్నగారు అన్నారు, ఒక్కటే మాట అన్నారు, బాబు ఎలాగో మేము సలహా ఏమో, కానీ కుటుంబ సంగతి చూసుకో జాగ్రత్తగా. గుర్తుపెట్టుకున్నారు ఆ మాట. నిజంగా మన దేశంలో మనం చాలా అదృష్టవంతులు. మనం చాలా రకాలు అనుకుంటాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మన కుటుంబాలు చాలా బలమైనవి. సరే, కుటుంబాల్లో కొన్ని లుకలు కూడా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి ప్రేమ, పిల్లల కోసం చేసే త్యాగం, ఏ రకమైనటువంటిది మళ్ళీ ఆశించకుండా అవ్యాజమైన అనురాగం, మనందరం కూడా ఈ దేశంలో అది పుచ్చుకుంటున్నవాళ్ళం. దానిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. భారతదేశంలో అందరికీ సామాన్య లక్షణం ఏమన్నామంటే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణమైనా ఇచ్చేటువంటి తపన. అది లేకపోతే ఈ పేదరికము, ఈ దుష్పరిపాలన ఈ దేశం బతికేదా? అసలు బయట హింస లేకుండా శాంతియుతంగా ఉండేదా ఈ దేశంలో? కాబట్టి మనం లేని వాటి గురించి మాట్లాడుతున్నాం అవసరమే, ఉన్నది గుర్తించట్లా కొన్ని సందర్భాల్లో, అది పొరపాటు.